హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టాటా ప్లే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎలానో చూపిస్తాము. ప్లే స్టోర్ పోయి టాటా ప్లే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే మొబైల్ యాప్లో లైవ్ టీవీ చూసుకోవచ్చు. అంటే ఛానల్ ఏమన్నా యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా కస్టమర్ కేర్ కాల్ చేయకుండా డైరెక్ట్ మొబైల్లోనే చేసుకోవచ్చు. కస్టమర్ కేర్తో పని లేదు, ఛానల్ యాడ్ చేసుకుంటేందుకు. మీ ప్యాకేజ్ ఎంత ఉంది, ఎప్పుడు డీయాక్టివేట్ అవుతుంది, ఎప్పుడు యాక్టివేషన్ చేసుకోవాలనేది కానీ చెక్ చేసుకోవచ్చు మొబైల్ యాప్లో. ఛానల్ లాగిన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు పెట్టుకుంటే తెలుగులో మాత్రమే వస్తుంది, ఇంగ్లీష్లో పెట్టుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది. తెలుగులో పెట్టుకుంటే తొందరగా అర్థం కాదు. కాకపోతే ఆప్షన్స్ సెట్ లాంగ్వేజ్ చేసేసుకోవాలి, ఓకే చేసేయాలి. ఎగ్జిట్ కస్టమర్ ప్రెస్ చేయాలి. నాట్ ఏ టాటా ప్లే కస్టమర్ వచ్చేసి డిష్ లేని వాళ్ళు స్కిప్ చేసేయాలి. డన్ చేసేయాలి. డన్ చేసాక ఇక్కడ లాగిన్ బటన్ ఉంటుంది రైట్ సైడ్లో పైన లాగిన్ బటన్ ఉంటే లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత కస్టమర్ ఐడి నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ అడుగుతుంది. ఐడి నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసాక మా పేరు మీద చూపిస్తుంది, పేరు ఓకే చేసుకోవాలి. ఇది వచ్చేసి లాంగ్వేజ్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు అంటే తెలుగు, ఇక డన్ కొట్టాలి. తర్వాత మేనేజ్ ప్యాక్ వస్తుంది. మేనేజ్ ప్యాక్ వచ్చేసి ఛానల్ ఏదన్నా యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా దేనికైనా దాని నుంచే చేసుకోవాలి. మీ ప్యాకేజ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఇంకా అనేది సెట్టింగ్ బటన్ చూస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన. ఆ సెట్టింగ్ బటన్ నుంచి క్లిక్ చేయాలి.